యానల్ సెక్స్ ద్వారా కూడా గర్భం వస్తుందా? యానల్ సెక్స్ ద్వారా గర్భం రాదు. గర్భం రావాలంటే వీర్య కణాలు గర్భాశయంలోకి వెళ్ళి అక్కడి నుంచి గర్భాశయం పక్కనే దానికి అంటుకుని ఉండే ట్యూబులు, ఫెలోపియన్ ట్యూబులు అంటాం, దాంట్లోకి వెళ్తే ఈ గర్భం అనేది ఏంటవుతుంది, అక్కడ ఉన్న పక్కన ఓవరీస్లోంచి అన్నం విడుదలవుతుంది. నెలకొకటి ఒక అన్నం విడుదలవుతుంది. అన్నం విడుదలయ్యాక అది ఫెలోపియన్ ట్యూబులు అంటే అండవాహికలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించి ఆ ఫెలోపియన్ ట్యూబుల్లో సగం దూరం ప్రయాణిస్తుంది, అంతకంటే ప్రయాణించలేదు. దాని ప్రయాణం, అన్నం ప్రయాణం ఫెలోపియన్ ట్యూబుల్లో సగం దూరం వరకే, అటుపైన వెళ్ళలేదు. ఈ వీర్య కణాలు మాత్రం యోని మార్గంలో కలిపబడ్డ తర్వాత గర్భాశయంలో చేరి, గర్భాశయంలోంచి ఫెలోపియన్ ట్యూబ్ అంటే అండవాహికలోకి చేరి, ఆ మధ్య అండవాహికలో సగంలో ఆగిపోయినటువంటి అండంతో కలిసి వీర్య కణాలు అండంతో కలుస్తాయి. అండంతో కలిసి వీర్య కణాలు అది పిండంగా మారుతుంది, జైగోట్ అంటాం. ఎప్పుడైతే జైగోట్గా మారుతుందో అప్పుడు మళ్ళీ ఆ అండానికి కదిలే శక్తి వస్తుంది. లేకపోతే అక్కడ అయిపోతుంది, ఇక గర్భాశయంలోకి రాదు. అది అంచేత వీర్య కణాల్లో చలనం చక్కగా ఉండదు. అందుకని వీర్య కణాల్లో చలనం లేకుండా ఉంటే గర్భం రాదని చెప్తాం. బతికుండొచ్చు, కొన్ని వీర్య కణాలు బతికే ఉంటాయి, కానీ వాటి చలనం ఉండదు, నో యూస్ వాటి వల్ల. అంచేత చక్కగా ప్రయాణించాలి, గర్భాశయం చేరాలి, ట్యూబ్లోకి వెళ్ళాలి, అక్కడ అన్నం తిరిగి వెళ్ళి అండంతో కలిగి చెందాలి. కలిగి చెందాక అప్పుడు జైగోటికి మారితే అది నిదానంగా ప్రయాణించి వచ్చి గర్భాశయం చేస్తే గర్భాశయంలో పిండంగా ఎదుగుతుంది. ఇది పద్ధతి. మరి యానల్ సెక్స్ కడుపు వస్తుందంటే ఎలా వస్తుంది? మరి ఇప్పుడు యానల్ సెక్స్ ఏంటంటే మలం పేగు గర్భాశయంతో కనెక్టివిటీ ఉందా? లేదు కదా. యానల్ సెక్స్కి చేస్తే, యానస్లో సెక్స్ చేస్తే అంటే మలద్వారంలో సెక్స్ చేస్తే ఆ పేగు వేరు. అసలు మనం నోటి ద్వారా అన్నం తిన్నాం, అన్నవాహిక ద్వారా అన్నం లోపలికి వెళ్ళింది, స్టమక్లోకి వెళ్ళింది, అక్కడ చిన్న పెగులోకి వెళ్ళింది, తర్వాత పెద్ద పెగులోకి వెళ్ళింది, అక్కడి నుంచి మలం ద్వారా ఇంకా అక్కడ మలం తయారయ్యి మలం పేగు బయటకు వస్తుంది. అంటే ఇదంతా ఒకటే కంటిన్యూటీ. నోరు, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, మలం పేగు అయిపోయింది. ఇది ఎక్కడైనా మరి గర్భాశయంతో లింక్ ఉందా? ఉండదుగా. ఎలా ఉంటుంది అసలు? ఏ రకంగా ఉంటుంది? ఎందుకు ఉంటుంది? అంచేత మలద్వారంలో సెక్స్ చేస్తే గర్భం రావడం అంటూ ఉండదు. కేవలం యోనిలోనే, స్త్రీ యోనిలో సెక్స్ చేస్తేనే గర్భం వస్తుంది. స్త్రీ యోనిలోనే ఆ వీర్య కణాలు ఏంటి, గర్భాశయంలోకి వెళ్ళాలి, గర్భాశయం ట్యూబ్లోకి వెళ్ళాలి, అక్కడ కలిసి చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది. అంచేత యానల్ సెక్స్ ద్వారా కడుపు రావడం అంటూ ఉండదు. అందుకే ప్రతి ఒక్కరికి బయాలజీ తెలియాలండి. బయాలజీ తెలిస్తే ఇలాంటి అనుమానాలు లేకుండా ఉంటాయి. మరి మలద్వారంలో సెక్స్ చేసి హోమోసెక్షువల్స్ అందరూ లేకపోతే హిజ్రాలు అందరూ మలద్వారంలో సెక్స్ చేస్తారు, వాళ్ళందరూ కడుపు వస్తుందా? మరి హోమోసెక్షువల్స్ అందరూ మలద్వారంలో సెక్స్ చేస్తారు, మరి కడుపు రాదుగా. అది రాదు. ఎందుకు రాదు? వాళ్ళు గర్భాశయంలోకి వెళ్ళదు కనుక, గర్భాశయంతో కనబడి గర్భాశయం ఉండదు కనుక. అంతే కాదు, కేవలం గర్భం రావాలంటే యోని మార్గంలోనే సెక్స్ చేయాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.